మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని అప్పగించుతున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణా జలాలలో తెలంగాణకి నీటి వాటా లభ్యం కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతారని చెప్పి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రిని హరీష్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2019 మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 2016 లేదా నవంబర్ 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టింది. ఏమని? తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. ఏం చేసిరు మీరు? 2016 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి. మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగిన అన్ని రోజులు మేం చేసినాం, ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి. దుబ్బాకలు ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా మోటార్లకు మీటర్లు? 2020 నవంబర్లో స్టార్ట్ అయింది ఆ పంచాయతీ. 2020 నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో? జరగలేదు. కానీ చెప్పడం ఏం చెప్తారు? ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెస్తా అని చెప్పింది. మరి 10 ఏళ్ల నుంచి మీరేం చేసిర్రు? గుడిగాడిదల పనులుదో మీరా? మాటలు బాగా వస్తాయి. ఇలా తెలంగాణలో బీజేపీ లేదు, మెదకులో బీజేపీ లేదు. ఒకసారి దుబ్బాకలో చూపెట్టినాం, రేపు మళ్ళీ మెదకులో కూడా చూపెడతాం. భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా? తెలంగాణలో మాకెన్ని సీట్లు వస్తాయి, మీకెన్ని తోలుగుడ్లు వస్తాయి? బిగ్ జీరో. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఒక్క సీటు తెచ్చుకోమని చెప్పుర్రు ఆ కుటుంబానికి. నిజంగా మీకు చేతనైతే, మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు చేసిన 10 ఏళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే, నేను ఓపెన్గా సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని. మీ 5గురు కదా ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు 4, దొడ్డిదారులు వచ్చిన సడకుని కొడుకు సంతోష్, 5గురు ఉన్నారు కదా. మీ 5గురు పోటీ చేయరు ఎంపీలకి. మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి. ఒక్కటి గెలువరు మీ కుటుంబంలోకి వెళ్ళి. మీ 5గురిట్లలో ఒక్కడు గెలువరు ఈ కుటుంబంలోకి వెళ్ళి పోటీ చేసి. కేసీఆర్ గారు చేస్తారా, కేటీఆర్ గారు చేస్తారా, హరీష్ చేస్తాడా, కవిత చేస్తుందా, సడకుని కొడుకు సంతోష్ చేస్తాడా, మాకు సంబంధం లేదు. మీ 5గురు రాండి పోటీలోకి. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ 1 పార్టీ. వి విల్ గెట్ హైయెస్ట్ సీట్స్ ఇన్ తెలంగాణ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ. ఇది సవాల్ అనుకుంటారా, ఛాలెంజ్ అనుకుంటారా? నిజంగా మీకు చేతనైతే మీరు రాండి, 5గురు రాండి. ఎవరికి డిపాజిట్ వస్తుంది, ఎవరికి డిపాజిట్ రాదు, ఏ ఊర్లో ఏ పార్టీ ఉన్నది, ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు, ఫీల్డ్లోకి రండి. ఎందుకు? ఇంకో 15 రోజులు అయితే అనౌన్స్ అవుతాయి కదా, ఎన్నికలో షెడ్యూలో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా. రాండి,
ఇది చేత కదా వాళ్ళకి. ఏం చేతనవుతుంది? ఎవరికి పైసలు ఉన్నాయి, ఎవరిని తోలుకొద్దాం, ఎవరికి అమ్ముదాం సీట్లు. పోయినసారి అమ్మారు కదా 2019లో ఎట్లయితే అమ్ముకున్నారో అన్ని 100 కోట్లకే. నేను చెప్పలే ఈ మాట. నల్గొండలో సభ పెట్టి కేసీఆర్ చెప్తున్నాడు ఆ క్యాండిడేట్ని, నల్గొండ క్యాండిడేట్ని చూపించుకుంటా, నరసన్న నువ్వు నాకు 100 కోట్లు బాకీ ఉన్నావు, పేపర్లలో సోషల్ మీడియాలలో అందరు చెప్తున్నారు నేను 100 కోట్లకు నీకు టికెట్ అమ్ముకున్నానట అని. ఆ పేపర్లో చెప్పుడు ఏముంది, ప్రజలంతా చెప్పారు ఏ టికెట్ అమ్మినో, పోయినసారి ఎంపీ సీట్లు అమ్ముకున్నారు, ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఎవరిని కోద్దామా అని దొరకబట్టి సమీక్షల పేరిట కార్యకర్తలకు ఇయ్యరు. వాళ్ళు శంకరమ్మకి సీటు ఇయ్యరు, తెలంగాణ ఉద్యోగాలు పనిచేసిన వాళ్ళకి సీటు ఇయ్యరు, ఎర్రోల సీన్ లాంటి వానికి సీటు రాదు, పార్టీ కోసం పనిచేసిన వానికి ఎవరికి సీటు రాదు. సీట్ ఎవరికి వస్తుంది? ఎవరు సూట్ కేసులు తీసుకొని వస్తే వాళ్ళకి వస్తుంది, ఎవరు 100 కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి, ఎవరు 500 కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి. వీళ్ళట ప్రజలలో విశ్వాసం ఉందంట. మెదక్లో భారతీయ జనతా పార్టీ 1998లో గెలిచింది. హరీష్ సార్ యాదగుంచుకో, నువ్వు రాజకీయాలకి రాకంటే ముందే మెదక్ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ 1998లో గెలిచింది. మెదక్లో బీజేపీ ఉందా లేదా చూపెడతారు. మన కామారెడ్డిలో చూపెట్టారు, రేపు మెదక్లో కూడా చూపెడతాం, అంతకుముందు దుబ్బాకలో కూడా చూపెట్టాం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనేది మంచి పద్ధతి కాదు. ఏదో మేమే గలము, మేమే బలము, మేమే దళము, ఎవరో రాసిస్తే ఆయన పొట్టి ఆయన వచ్చి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇంకా తగ్గలే ఆయనకు అహంకారం. భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అన్నట్టు. ఆయన భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి, గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన గలం లేదు, బలం లేదు, దళం లేదు. తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది, బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది, ఏం చర్చ చేద్దామో చెప్పు. అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా? లేదు. తెలంగాణ మీరు కట్టిన అమరవీరుల స్తూపం కాడికి వస్తారా? 1968 అమరవీరుల సాక్షి కట్టిన స్తూపం కాడికి వస్తారా? మోడీ గారు రాష్ట్రానికి వస్తే 10 సార్లు ముఖం చాటేసిర్రు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రిని కలవడం చాతగాని ముఖ్యమంత్రి మీరు. 10 సార్లు ముఖం చాటేసిర్రు చంద్రశేఖరరావు గారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుంది. ఆగస్టు 2016 ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ అనే ఊరు దగ్గరికి వచ్చారు. వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాట చెప్పింది, నాకేమొద్దు సార్, నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏం అడిగా, నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటిస్తే చాలు అని చెప్పిండు చంద్రశేఖరరావు. హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టే గజ్వేల్కు రైలు వచ్చింది, హృదయంలో చోటు ఉంది కాబట్టే పైసలు ఇచ్చినాం కాబట్టే సిద్దిపేటకు రైలు వచ్చింది, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది. 15 రోజులలో మీరు కడతాన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి 15 రోజులలో అనుమతులు ఇవ్వలేదు. ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని అసెంబ్లీలో బల్లలు కొట్టించింది ఇదే చంద్రశేఖరరావు గారు.